డాక్టర్ ప్రియాంకకి అండగా అయితే ఇప్పుడు విద్యార్థులైతే నిలిచినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనం నిన్నటి నుంచి కూడా ఆర్టీవీ కథనాలతో ఈ ఉదంతం కూడా బయటకు వచ్చిన పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఎట్టకేలకైతే నిందితుల్ని ఆ పోలీసులు అరెస్ట్ చేశారు. కటకటాల వెనక వేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రాజమండ్రి వ్యాప్తంగా కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో అలాగే తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ మహిళలకు ముఖ్యంగా రక్షణ కల్పించాలని విద్యార్థికి ఏదైతే మహిళల విద్యార్థులందరూ కూడా ఈ రోజైతే రాజమండ్రి సబ్ కలెక్టర్ కి అయితే వినతి పత్రం అందించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వీళ్ళు భారీగా ర్యాలీ అయితే నిర్వహిస్తారు. అలాగే రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం అయితే అలాగే ప్రియాంకకు తగిన న్యాయం జరగాలంటూ అలాగే విద్యార్థులందరూ కూడా తమకైతే అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనపడి చూడొచ్చు. ఇప్పుడు రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయానికి మెమోరాండం కూడా అందించారు. రాజమహేంద్రవరం మహిళా కళాశాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా అంటే తనకి న్యాయం జరగాలి, తనకి జరిగినటువంటి ఘటనపై అలాగే కఠిన చర్యలు తీసుకోవాలి, రాజమండ్రిలో జరిగినటువంటి ఘటనలో ఇటువంటి పునరావృతం కాకుండా చేయాలంటూ కూడా వీళ్ళైతే ప్రియాంకకి అయితే అండగా నిలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, జరిగిన ఘటనపై మీరు ఏ విధంగా అంత అలా జరిగినప్పుడు అక్కడ ప్రసాద్ ఆదిత్య మాల్లో సెక్యూరిటీ అన్నది టైట్ గా ఉండాలి. ఇప్పుడు రాజమండ్రిలో ప్రసాద్ ఆదిత్య మాల్ అన్నది మెయిన్ ప్లేస్ చేయండి, అందరూ అక్కడికే వస్తున్నారు. అక్కడ పోలీసులు అన్నది ఉంటే వెంటనే రెస్పాండ్ ఆ ఎంఐని పార్కింగ్ ఏరియాలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంఐతో మిస్బిహేవ్ చేయడం వల్ల ఎంఐ క్వశ్చన్ చేస్తుంది, మీరు ఎందుకు అలా చేస్తున్నారు. ఆ అబ్బాయిలు దాన్ని కక్ష కింద పెట్టుకుని ఫస్ట్ మేము సీసీటీవీ ఫుటేజ్ చూసినట్లయితే దాంట్లో ఆ ఎంఐని ఫస్ట్ గుద్దారు. ఎక్కడంటే గేట్ దగ్గర గుద్దడానికి ట్రై చేస్తే ఢీ కొట్టారు. ఆ ఎంఐ తప్పించుకుని బయటికి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఆ ఎంఐని గుద్దారు. అదే అక్కడ పోలీసులు కానీ ఎవరైనా ఉండుంటే రెస్పాండ్ అయ్యి ఉంటే ఆ ఎంఐని అక్కడ సెకండ్ టైం ఢీ కొన్నప్పుడే అక్కడ ఆపుదురు కదా, ఆపితే అప్పుడు ఎటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ ఎంఐకి ఆ ఎంఐని గుద్దగానే అక్కడ ఆపకుండా మళ్ళీ ఎంఐ కింద పడిపోయింది. ఎవరైతే ఉన్నాడో నిందితుడు ఆ ఎంఐని కార్ ఎక్కించడం జరిగింది. ఆ ఎంఐకి న్యాయం జరగాలని కోరుకుంటున్నా. తల్లిదండ్రులకు ఆర్థికంగా ఆర్థిక స్తోమత సహాయం చేయాలని ఆ పిల్లకి ఆరోగ్యం, ప్రియాంకకి అయితే ఆరోగ్య సమస్యలు, బ్రెయిన్ డెడ్ అన్నది ఎంతో ఖర్చుతో కూడిన విషయం. ఆ అమ్మాయికి ఆరోగ్యం అయ్యేంత వరకు ప్రభుత్వం జిఎస్ఎల్ యాజమాన్యం ఆ పిల్లకి సపోర్ట్ చేయాలని, ఆ నిందితుడు ఎవరైతే పోలీసులు గమ్మును శిక్షించాలని కోరుకుంటున్నాం. కొంతమంది విద్యార్థులు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. చెప్పమ్మా, జరిగిన ఘటన ఎలా చూడాలంటారు? ఇప్పుడు రాజమండ్రిలో లా అండ్ ఆర్డర్ విషయం ఎలా ఉంది? రాజమండ్రి అంటే ఇప్పుడు చాలా ట్రంక్ అండ్ డ్రైవ్స్ ఎక్కువైపోయినాయండి. అదే కుర్రోళ్ళు కూడా అది బండ్లు కొనేసుకుని ఏదో స్టైల్ అనుకుంటూ తిరిగేస్తున్నారండి. అంతేగాని ఇంకో ఫ్యామిలీ కొలాప్స్ అయిపోద్ది అని ఆలోచించట్లా. వాళ్ళు అప్పుడు ఆ ఎంజాయ్మెంటే చూసుకుంటున్నారు తప్పించి ఇంకో అమ్మాయికి కొన్ని ఇలా జరిగింది అయ్యో అని ఆగి చేయాలి. ఆడు గుద్ది మళ్ళీ అమ్మాయి మీద చెల్లాడు. అంత ఎక్కువైపోయి ఉన్నారండి వాళ్ళు. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కఠిన శిక్షలు తీసుకోవాలి. పోలీసులు కూడా వాళ్ళ డ్యూటీకి న్యాయం చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. వాళ్ళు అక్కడే ఉన్నారండి. 3వ తారీఖే వాళ్ళ నైటే తెలిసిందంట. అయినా ఇప్పుడు వరకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు పోలీసుల దగ్గర నుంచి. అది ఎందుకంటే వాళ్ళ కుటుంబం కూడా జరుగుతుంది కదా, అప్పుడు కూడా అలా వదులుతారా? వదలరు. ప్రతి ఓళ్ళకి అది మా సమాజం, అది మా కుటుంబం, మా బిడ్డ అని చెప్పే వాళ్ళకు ఉండాలండి. ప్రతి అమ్మాయికి ఇప్పుడు అంతలా జరిగింది. అమ్మాయి ఎంతో ఆశలు పెట్టుకొని కష్టపడి చదివితే కానీ సీట్ రాదు జిఎస్ఎల్ అంటే. అమ్మాయి అంతలా చేసి పోన్లే సినిమాకి వచ్చింది. ఆడు అంతలా చేయాల్సిన పని ఏంటండి? లేదు కదా. అప్పుడు అమ్మాయికి కావాల్సినంత మనీ పరంగా ఏదైనా జిఎస్ఎల్ గవర్నమెంట్ అమ్మాయికి అంతా మొత్తం క్యూర్ అయిపోయే వరకు కూడా ప్రభుత్వమే భరించాలండి. అది ఇప్పుడు అందరూ కూడా ఏం చేశారు? వాళ్ళందరూ కూడా ర్యాలీగా చేశారు. ఏమి కార్యక్రమం? మేమైతే అమ్మాయికి జస్టిస్ కావాలని చెప్పేసి ఎన్ని ర్యాలీస్ చేస్తున్నామండి. ఆ అమ్మాయికి జస్టిస్ వచ్చే వరకు చేస్తామండి. మేము ఇలాంటి ఎన్నో ర్యాలీస్ చేసామండి మా కాలేజ్ తరపున. కొన్నిట్లకి వచ్చినాయి, కొన్నిట్లకి రావట్లేదండి. వీటి వల్ల ఏంటి, పోలీసుల వారు ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ పెంచి గవర్నమెంట్ అనేది మంచిగా ఉండేలాగా చేయాలని చెప్పి అడుగుతున్నామండి ప్రభుత్వం. ఎవరికి మెమోరాండం ఇచ్చారు మీరు? ఇప్పుడు ఏంటండి ఎవరికి మెమోరాండం ఇచ్చారు? వాళ్ళకి ఎటువంటి మెమోరాండం? సబ్ కలెక్టర్ వారికి మేము తెలియజేశామండి. వాళ్ళు రియాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అది మాకు ఎటువంటి జస్టిస్ రాకపోతే ఇంతకన్నా వేరే కాలేజ్ నుంచి కూడా వచ్చి దీనికన్నా పెద్ద ర్యాలీ అన్నా మేము చేస్తామండి. అది చెప్పమ్మా, ఏంటి ప్రియాంకకు తగిన న్యాయం చేయాలంటూ కూడా ప్లకార్డులు కూడా చూస్తున్నాం. చెప్పమ్మా, ఏంటి జరిగిన విషయాన్ని ఎలా చూడాలి? ఈ ఒక్క కేసే కాదు, ఒక 100 కేసులు చూసుంటాం కదా. అన్ని కేసులు క్యాన్సిల్ అయిపోయి అన్ని కేసులు ఇది కావదు, ఇది జరగదు అని క్లోజ్ చేసే బదులు అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని ఒక గవర్నమెంట్, ఒక పోలీస్ అధికారి యాక్షన్ తీసుకుంటే ఈ కేసు ఇంతవరకు రాకపోతుంది. అమ్మాయిని గుద్దీసి కార్ ఎక్కించేసినప్పుడు అన్నా సరే ఏమైందని ఒక్క కేసు 3వ తారీఖు జరిగిన విషయం ఈ రోజు పబ్లిక్ లోకి వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామంటే అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఆ అమ్మాయి అయిపోయింది, కేసు అనేది క్లోజ్ అయిపోయింది. ఇంకో అమ్మాయి జరగదా? వాడు బండి కొనుక్కున్నాడు, తిరిగాడు, తాగాడు. వాడి ఇంట్లో అమ్మా నాన్న ఎవరు చెప్పట్లేదు వాడికి. కాబట్టి అంత మృగంగా
తయారయ్యాడు కాబట్టి ఈ రోజు ఆమె పరిస్థితి అంత దారుణంగా ఉంది. గవర్నమెంట్ ఈ విషయాన్ని గుర్తించి అమ్మాయికి తగిన న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఈ కేసుని ఇంకా ఎలా చూడాలంటే 3 రోజుల తర్వాత బయటకు వచ్చింది మీరు అన్నట్టుగా. ఈ పరిణామాలు ఇంకా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలనుకుంటున్నారు? ఈ కేసుని అసలు దేనికి జరిగిందని నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ అనేది ముందుకెళ్ళాలి. అంతేగాని ఈ కేసు ఇంకా అవ్వదని క్యాన్సిల్ చేసేయడం వల్ల ఏం లాభం ఉంది గవర్నమెంట్ కని అడుగుతున్నాం. ఇంత ర్యాలీ చేసాము, కొన్ని కేసులు తీసుకుంటారు, కొన్ని కేసులు తీసుకోరు. అది ఎందుకు తీసుకుంటలేదు? చూస్తున్నాం మొత్తం అందరూ కూడా ఇక్కడైతే ఆందోళన చేస్తున్నారు. భారీ ఎత్తున అంటే మొత్తం అందరూ కూడా చేరుకుని మహిళలందరూ కూడా ఇక్కడ అమ్మాయికి అండగా నిలిచినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, జరిగిన ఘటన ఎలా చూడండి. ఇప్పుడు మనం న్యూస్ ద్వారా ఇలా తెలుస్తున్నాయండి. మనకి బిఫోర్ మనకి న్యూస్ అనేది బయటకు రాలేదు. అప్పుడే ఇది జరిగి 3 days అవుతుంది. మనం ఇలా న్యూస్ లో చూసి అలాగ మనం తెలుసుకోవడం జరిగింది. ఎలాగైనా సరే ప్రియాంకకి న్యాయం జరగాలి. అలాగే వాళ్ళ పేరెంట్స్ ఎంతో ఎంతో ఇదితో పంపించారు ఆ అమ్మాయిని ఇలా చదువుకోవాలి చేయాలి అని చెప్పేసి. ఆ అమ్మాయి మెడికల్ కాలేజ్ లో చదవడం జరుగుతుంది. అలాగే వాళ్ళ పేరెంట్స్ కి ఆ అమ్మాయికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. చెప్పమ్మా, జరిగిన ఘటన తెలుసు కదా, ఇది ఏం జరిగింది? ప్రియాంకకి మీరు ఎలా మద్దతు తెలియదు? 3 రోజులు అయిందండి ఈ ఘటన జరిగి. అయినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. రేపటి నుంచి మా పేరెంట్స్ బయట పంపించాలంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదండి. మాకు కూడా ఉమెన్స్ కి అనేది సెక్యూరిటీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. తనకి న్యాయం జరిగింది. ఈ ఘటన ఎలా చూడాలంటారు? ఏంటంటే ఇప్పుడు అమ్మాయికి అక్కడ జరిగిన కేసుని వాళ్ళు ఇప్పుడు 3 days దాకా బయటికి చెప్పలేదు అని అంటే అమ్మాయి చాలా బాధపడి ఉంటది కదండి. ఎందుకంటే ఆ టైంలో మేము చూసిన సీసీటీవీ ఫుటేజ్ మాకు చాలా భయంకరంగా అనిపించింది. సో అక్కడ పడ్డ అమ్మాయి సిచ్యువేషన్ ఇంకా ఎలా ఉంటుంటది? వాళ్ళు ఆ సెక్యూరిటీ వాళ్ళు కొంచెం అమ్మాయి మీద ఏమైనా యాక్షన్ తీసుకొని ఉంటే లేదా ఆ అబ్బాయి మీద యాక్షన్ తీసుకొని ఉంటే అది కేసు ఇంత దాకా వచ్చేది కాదు. సో ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులపై కఠినంగా శిక్షలు తీసుకోవాలని మేమైతే కోరుకుంటున్నామండి. ఆ అమ్మాయికి ఏదైతే హాస్పిటల్కి వచ్చేది ఎంత ఉంటుందో అదైతే ప్రభుత్వాలు కంపల్సరీ భరించాలి. ఎందుకంటే అలా జరగడానికి కారణం ప్రభుత్వం వాళ్ళే. ఎందుకంటే ఆ అమ్మాయికి సెక్యూరిటీ లేదు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ కి పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి ఉంటే అమ్మాయి ఇంత దాకా వచ్చేది కాదు. సో రియాక్ట్ అయ్యే అమ్మాయికి ఏమైనా చేసి ఉంటే ఆ అమ్మాయి హెల్ప్ అయ్యే ఉండేది. సో అమ్మాయికి సిచ్యువేషన్ జరగలేదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఘటన ఎలా చూడాలి? మీరు ఏం డిమాండ్ చేస్తారు? నేనైతే ఆ అమ్మాయికి అయితే న్యాయం జరగాలి. ఎందుకంటే ఆ అమ్మాయిని వాళ్ళు ఏడిపించిన వద్దంటే వాళ్ళు వెళ్ళిపోయినా బాగుండేది. వాళ్ళు ఆ అమ్మాయి దగ్గర ఉండి ఆ అమ్మాయిని హెరాస్ చేసి అలా చేశారు. ఆ అమ్మాయి దగ్గర నుంచి వెళ్ళిపోయినా బాగున్న వాళ్ళు. కానీ ఆ అమ్మాయిని ఇప్పుడు అక్కడ బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఆ తల్లిదండ్రులు ఎంత కుమిలిపోతారో ఏంటో. కనీసం వాళ్ళు అదేనా ఆ ప్లేస్ లో వాళ్ళ చెల్లో వాళ్ళ అక్క ఎవరైనా ఉంటే వాళ్ళు అలానే చూస్తారా? దాని గురించి మేము ప్రభుత్వం నుంచి న్యాయం కోరుతున్నాం. అంటే భారీ ఎత్తున అయితే ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. అలాగే ర్యాలీగా అయితే రాజమండ్రి అంతా కూడా వీళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. రాజమండ్రి అంతా కూడా ఆ ర్యాలీగా వెళ్తూ అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయం, రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయానికి అయితే వాళ్ళు ఇక్కడ వినతి పత్రం కూడా అందించారు. ఇటువంటి ఘటనలు రాజమండ్రిలో పునరావృతం కాకుండా ఉండాలంటూ కూడా భారీ ఎత్తున అయితే ర్యాలీగా వెళ్తున్నటువంటి విద్యార్థులను కూడా చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా వి వాంట్ జస్టిస్ అంటూ కూడా వీళ్ళంతా కూడా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. ఆ అమ్మాయికి ఎవరైతే ప్రియాంకకి అయితే అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జరిగిన ఘటనపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఈ ఘటన ఎలా చూడాలి? ఏం జరిగింది అనుకుంటున్నారు? న్యాయం కావాలని కోరుకుంటున్నాం సార్. మేము ఇలాంటివి మళ్ళీ ఇంకా జరగకూడదు. ఇంకా మేము ఉన్నాము, మాకు అలాంటివి ఏం జరగకూడదు అని చెప్పి న్యాయం కోరుకుంటున్నాం సార్. అంటే ఏం జరిగింది తెలిసిందా? చూసారా సీసీ ఫుటేజ్ అన్ని కూడా? చూసాము. సీసీ ఫుటేజ్ ఏమున్నాయి? ఆ వీడియో చూడలేదు సార్. చెప్పమ్మా, ఏం జరిగింది అనుకుంటున్నా? అసలు ఈ ఘటన ఎలా చూడాలి? మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఇలా ఇంకెవరికి జరగకూడదని మేము అనుకుంటున్నాం సార్. ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడ నిరసన చేపట్టారు. అలాగే ప్రియాంకకు అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నిందితులు ఎవరైతే ఉన్నారో సోరవరపు దస్వంత్ తో పాటు అలాగే అడ్వరేట్ ఎవరైతే ఉన్నారో అలాగే జోసెఫ్ అడ్వరేట్ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్ కి తరలించే పరిస్థితి అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ జరిగిన ఘటనపై 3 రోజుల తర్వాత బయటికి రావడం అంతా కూడా ఒక మిస్టరీగా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ కేసుపై అయితే కూడా అమ్మాయికి ప్రియాంకకి న్యాయం జరిగే వరకు కూడా మేమంతా కూడా పోరాడతాం. అలాగే రాజమండ్రిలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలంటూ కూడా విద్యార్థులు అందరూ కూడా మహిళా ఈ కాలేజీ సంబంధించినటువంటి విద్యార్థులు ఈ రోజు రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయానికి అయితే ఇప్పుడైతే మెమోరాండం అందించి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి.